నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేయబోతున్నాం ఫర్ 4 year సిరీస్. అండ్ ఇంటర్వల్ వచ్చి మనకి 0 to 2π. 0 to 2π ఉన్నప్పుడు ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ ఎలా చెక్ చేయాలి అండ్ దాన్ని ఎలా అప్లై చేయాలి అన్న దాని గురించి చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోస్లో మనము -l to l ఉంటే ఈవెన్ ఆడ్ చెక్ చేసి మనం ఫంక్షన్ ఈవెన్ లేకుండా ఆడ్ అని చెక్ చేసి మనం ఏం చేస్తుంటే ఆ ప్రాబ్లమ్స్ని 4 year సిరీస్ని సింప్లిఫై చేస్తుంటే. ఓకే, ఈ వీడియోలో కూడా మనం ఇంటర్వల్ అనేది 0 to 2π ఇస్తే ఓకే, దీనికి మనం ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేసి మనం ఎలా 4 year సిరీస్ని సింప్లిఫై చేసి చూద్దాం. అండ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ డిస్కంటిన్యూస్ ఫంక్షన్. మనకు డిస్కంటిన్యూస్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనం ఈవెన్ ఆడ్ ఫంక్షన్స్ ఎలా చెక్ చేయాలి అన్న దాని గురించి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. వీడియోని చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అయ్యి ఇక్కడ మీరు నోట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి వస్తే ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ అనేది మనకి ఈవెన్ ఫంక్షన్ ఆర్ ఆడ్ ఫంక్షన్ అని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో దీన్ని f1 ఫంక్షన్ అనుకుంటా, దీన్ని f2 ఫంక్షన్ అనుకుంటా. అంటే మనకి f1 ఆఫ్ x ఏమవుతుందంటే x అండ్ f2 ఆఫ్ x ఏమవుతుందంటే 2π - x. మళ్ళీ ఇంటర్వల్స్ చూస్తే ఇంటర్వల్ ఏంటి మనకి 0, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అవుతుంది. 0 to 2π ఇంటర్వల్ మనకి ఏమవుతుంది 0 to 2π అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంటర్వల్ అనేది 0 to 2π అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే మళ్ళీ ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, మనకు తెలిసిందే. ఓకే, ఇప్పుడు 0 to 2π అయితే ఇప్పుడు మనం ఇది ఈవెన్ ఆడ్ అని ఎలా చెక్ చేస్తామంటే f1 ఈ x ప్లస్లో ఏం చేస్తారంటే 2π ఉంది కదా, 2π - x రీప్లేస్ చేయండి. x ప్లస్లో 2π - x రీప్లేస్ చేస్తే మళ్ళీ నాకేమొస్తుంది 2π - x వస్తుంది. 2π - x అంటే ఏంటి, f2 ఆఫ్ x. ఓకే, ఇలా వస్తే దీన్ని మనం ఏమంటాం, f ఆఫ్ x అనే దాన్ని మనం ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అంటాం. ఈవెన్ ఫంక్షన్ అదే, లేకుంటే f1 ఆఫ్ ఏదైతే రీప్లేస్ చేసి -f2 ఆఫ్ x వస్తే దాన్ని మనం ఆడ్ ఫంక్షన్ అంటాం. సపోజ్ ఈ రెండు రాలేదు అంటే ఇట్ ఈస్ నైదర్ ఈవెన్ నార్ ఆడ్ అని మనం అంటాం. అప్పుడు ఏం చేయాలంటే నార్మల్ మెథడ్లో వెళ్ళిపోవాలి, అంటే స్ప్లిట్ చేస్తూ వెళ్ళిపోవాలంటే. అంటే 0 to πలో ఈ ఫంక్షన్ తీసుకోవాలి, 5 to 2π ఈ ఫంక్షన్ తీసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఇది ఈవెన్ ఫంక్షన్ అని మనకి క్లియర్ అయింది కాబట్టి మన ఈవెన్ ఫంక్షన్ అయితే మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు, కోఎఫిషియంట్స్ bn ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు కోఎఫిషియంట్. ఓకే, దెన్ మనకి ఫంక్షన్ ఏమైతుంది, f ఆఫ్ x ఈక్వల్ టు a0/2 ప్లస్ ఇక్కడ చూడండి దిస్ ఈజ్ అ జనరల్ ఫంక్షన్. ఇది జనరల్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మనకి డిఫరెన్స్, ఇది మనకి డిఫరెన్స్ ఏమవుతుంది, దిస్ ఈజ్ డిఫరెన్స్. చూడండి ఇది a ఇది b కాబట్టి b - a ఏమవుతుంది 2π అయితే ఈ జనరల్ దీంట్లో వచ్చేయండి 2π, ఇక్కడ కూడా 2π వస్తుంది. 2 క్యాన్సల్, π క్యాన్సల్ అయితే మనకి nx వస్తుంది, cos nx. ఓకే, అంటే మనకి ఫంక్షన్ ఎలా వస్తుందంటే a0/2 ప్లస్ సమేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ an ఇంటూ cos nx వస్తుంది. ఓకే, బికాస్ 2 క్యాన్సల్ అవుతుంది, పై కూడా క్యాన్సల్ అయిపోతుంది, ఇలా వస్తుంది. ఈ bn అనేది మనకి 0 కాబట్టి ఈ మొత్తం టర్మ్ అనేది 0 అయిపోతుంది మనకి. ఓకే, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వద్దాం. ఇంకా మనకి కోఎఫిషియంట్స్ ఏంటి, a0 ఫైండ్ అవుట్ చేయాలి, an ఫైండ్ అవుట్ చేయాలి. a0 ఏమవుతుంది మనకి, a0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 2π రీప్లేస్ చేశాను అనుకో, 2π రీప్లేస్ చేస్తే 2 క్యాన్సల్ అయితే మనకి ఏమొస్తుంది 1/π, a వాల్యూ 0, b వాల్యూ 2π. అర్థమైందా, అంటే ఇది ఏమవుతుంది 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π f ఆఫ్ x dx. మళ్ళీ f ఆఫ్ x అనేది ఏంటి మనకి ఈవెన్ ఫంక్షన్ కదా, f ఆఫ్ x ఈజ్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఈ 2π మనం ఎలా రాయొచ్చు, 2 కిందకి తీసుకుంటే 2/π ఇంటిగ్రేషన్ 0 to π అని రాయొచ్చు మనం. అర్థమైందా. నెక్స్ట్ 2/π ఇంటిగ్రేషన్ 0 to π. చూడండి 0 to 2π ఈ ఇంటర్వల్లో మనకి ఫంక్షన్ ఏమవుతుంది చూడండి, 0 to π ఈ ఇంటర్వల్లో మనకి ఫంక్షన్ ఏంటి x. అర్థమైందా, 0 to π ఇంటర్వల్లో మనకి ఫంక్షన్ ఏమవుతుంది 0 to π, ఇది ఇంటర్వల్ మనకి. దీంట్లో ఫంక్షన్ ఏముంది, x ఉంది. ఇక్కడ f ఆఫ్ x ప్లస్లో x రీప్లేస్ చేయండి. ఓకే,
ఇంటిగ్రేషన్ 0 to పై ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఈజీ అయిపోతుంది. 2/π ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of n dx ఏంటి, x to the power of n+1/n+1 కదా. ఓకే, ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి, x²/2 ఇంటూ మనకి ఏంటి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ 0 అండ్ పై ఉంటుంది. అండ్ ఎక్స్ ప్లస్లో పై పుట్ చేయండి, 2/π π²/2 లోవర్ లిమిట్ ఎక్స్ ప్లస్లో 0 పుట్ చేస్తే 0నే. 2 క్యాన్సల్, పై క్యాన్సల్, మనకి ఏమొస్తుంది పై. అంటే ఫైనల్గా A0 వాల్యూ ఏమొస్తుంది, పై వస్తుంది. ఇదైతే సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా మనకి ఏమైతుంది 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π f of x cos nx dx. ఇంకోటి గమనించాలి, ఇక్కడ f of x ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్, cos nx ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఇంటూ ఈవెన్ ఫంక్షన్ ఏమవుతుంది, ఈవెన్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మనకి ప్లస్సే వస్తుంది. అలా మనకి ప్లస్ అనేది ఈవెన్గా రిప్రజెంట్ చేస్తాం. ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి ఈవెన్ ఇంటూ ఈవెన్ ఏమైంది, ఈవెన్. దీని గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, అర్థమైందా. ఇది ఈవెన్ కాబట్టి టోటల్ ఈవెన్ కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు 2/π ఇంటిగ్రేషన్ 0 to π f of x, ఈ ఇంటర్వల్లో ఫంక్షన్ ఏమవుతుంది ఎక్స్ cos nx dx. అర్థమైందా. 2/π. ఇప్పుడు హైలైట్ రూల్ యూస్ చేసి ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ అని మనం గుర్తించుకుందాం. హైలైట్ రూల్ యూస్ చేస్తే ఆల్జీబ్రిక్ ఫస్ట్ వస్తుంది, ట్రిగ్నోమెట్రిక్ నెక్స్ట్ వస్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. ఓకే, ఎక్స్ ఏదైతే ఉందో ఫస్ట్ అలాగే రాసుకోండి. ఓకే, cos nx ఏదైతే ఉందో దాన్ని ఇంటిగ్రేషన్ చేయండి. మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ cos ax ఏమన్నా ఉంటే దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే sin ax/a అవుతుంది. సిమిలర్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin ax dx ఏమవుతుందంటే -cos ax/a అవుతుంది. ఓకే, అండ్ cos nx ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకి ఇప్పుడు sin nx/n అవుతుంది. ఓకే, తర్వాత ఆల్టర్నేట్ సైన్స్ తీసుకోవాలి. ప్లస్ ఉంటే నెక్స్ట్ మైనస్ వస్తుంది. మైనస్ ఇక్కడ ఏదైతే ఎక్స్ ఉందో దాన్ని డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏంటి, 1. ఓకే, నెక్స్ట్ ఇది ఏదైతే ఫంక్షన్ ఉందో దీనికి ఇంటిగ్రేషన్ చేయండి. sin nx ఇంటిగ్రేషన్ ఏంటి, మైనస్ ఆఫ్ cos nx బై ఇక్కడ ఒక n ఉంది, ఇక్కడ ఒక n వస్తుంది, n² అవుతుంది. లిమిట్స్ ఏంటి 0 to π. ఇది క్లియర్ కదా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం, 2/π x sin nx/n మైనస్ ప్లస్ cos nx/n² 0 to π. ఇప్పుడు లిమిట్స్ అయితే అప్లై చేద్దాం, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లస్లో పై రీప్లేస్ చేయండి, పై sin nπ వస్తుంది. sin nπ అంటే దాని వాల్యూ ఏంటి, ఆల్వేస్ 0 గుర్తుపెట్టుకోండి. ఓకే, sin nπ ఉందనుకోండి దాని వాల్యూ 0. సిమిలర్లీ cos nπ ఉంటే దాని వాల్యూ -1 to the power of n. అదే sin 0 ఉన్న దాని వాల్యూ 0, cos 0 ఉంటే దాని వాల్యూ 1. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పై రీప్లేస్ చేస్తే ఈ టర్మ్ ఏంటి 0 అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్లో పై రీప్లేస్ చేస్తే cos nπ అంటే ఏంటి మనకి -1 to the power of n. ఓకే, అది రాద్దాం మనము. 2/π -1 to the power of n/n² వస్తుంది. తర్వాత లోవర్ లిమిట్ అప్లై చేద్దాం. మైనస్ ఇక్కడ ఎక్స్ ప్లస్లో 0 పుట్ చేసామనుకోండి, ఇది మొత్తం 0 అయిపోతుంది. sin 0 కూడా 0, ఎక్స్ ప్లస్లో పుట్ చేసిన 0, ఇది మొత్తం 0. నెక్స్ట్ cos ఎక్స్ ప్లస్లో 0 పుట్ చేస్తే cos 0 వాల్యూ ఏంటి 1/n² వస్తుంది. ఓకే, -1/n². ఓకే, దీంట్లో 1/n² కామన్ తీసేయచ్చు మనము. 2/n² ఇంటూ π -1 to the power of n -1. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్, an. ఓకే, therefore పుట్ a0 అండ్ an ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో పుట్ చేయండి. ఏ దాన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవడం, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. దీంట్లో పుట్ చేయండి. a0 ఎంత, పై. మనకి f of x is equal to a0/2 అంటే π/2 ప్లస్ సమేషన్ n is equal to 1 to infinity మళ్ళీ an వాల్యూ ఎంత మనకి 2 into
-1 to the power of n minus 1 by n square into pi cos nx. Okay, this is our required function. ఓకే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భువనేశ్వరి.